ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో దేశం వీడిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మౌనం వీడారు. భారత్లో ఆశ్రయం పొందుతున్న ఆమె ఎక్స్ వేదికగా తొలిసారి బహిరంగ ప్రకటన విడుదల చేశారు. బంగ్లాలో అవామీ లీగ్ నేతలు కార్యకర్తలపై జరిగిన హింసను ఉగ్రదాడులుగా అభివర్ణించారు. హత్యలు, విధ్వంసాలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం కావాలన్నారు హసీనా. జూలైలో నిరసనలు మొదలైనప్పటి నుంచి నిరసనల పేరుతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. మృతులకు నివాళిగా ఈ నెల 15న జాతీయ సంతాప దినంగా జరపాలన్నారు. మరోవైపు బంగ్లాదేశ్లో ఆందోళనలు చల్లారలేదు. నెల రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. హిందువులు, మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఢాకాలో హిందువులు ర్యాలీ చేశారు. తమను కాపాడాలంటూ ప్రస్తుత ప్రభుత్వ అధినేత యూనుస్కు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన యూనుస్ దేశంలో అందరి భద్రతకు భరోసా ఇస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే షేక్ హసీనాపై బంగ్లాలో హత్య కేసు నమోదైంది. ఆమెతో పాటుగా మరో 6గురిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.